వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన పోలింగ్. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ ల బారులు తీరిన ఓటర్లు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఓటు హక్కును వినియోగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. మరలా వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూ లైన్ లో నిలబడి ఓటును వేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేసిన కొత్త ఓటర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలీస్ సిబ్బంది నిబంధనలు పాటిస్తూ ఓటర్లను ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ సిబ్బంది సమస్యను కొద్ది క్షణాల్లో పరిష్కరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నేను అడిగాను ఒక్కొక్కడికి.
ఈసారి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని పలు పోలింగ్ స్టేషన్లను ఆమె సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి రాబోతుందని ఓటర్లను చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కాడకి వెళ్ళాను. పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. ప్రతిది కూడా నేను చూసుకుంటా వచ్చాను. దాంట్లో ఓటు వేయడం కూడా జరిగింది. నా ఓటు వేయడం కూడా జరిగింది. మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ రెపరెపలు ఆడొద్దని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసమ్మా. ప్రతి వాళ్ళని కూడా లక్షాధికారులు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారో పనులు మీకు తెలుసు. ఏ కుటుంబానికి ఎంత జరిగిందో. ఓటును వినియోగించుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాను. ఆ దేవుడి ఆశీస్సులు మన ఆశీస్సులు ఉంటాయని. జంగారెడ్డిగూడెం పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ప్రముఖులు క్యూ లైన్ లో నిలబడి సాధారణ ఓటర్ల మాదిరిగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మెరుగైన సమాజం తయారవుతుందని పలువురు ప్రముఖులు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో జట్టి గురునాథరావు, డికేడి సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, అర్జుల మురళీకృష్ణ, రావూరి కృష్ణ, వందనపు సాయిబాల పద్మ తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో సోమవారం జరిగిన పోలింగ్ లో పెద్ద సంఖ్యలో యువత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు జంగారెడ్డిగూడెం విచ్చేశారు. అదేవిధంగా మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త ఓటర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే సమాజం మెరుగుపడుతుందని తెలిపారు. కావున 18 సంవత్సరాల వయసు పైబడిన యువత ఓటు హక్కును పొంది వినియోగించుకోవాలని సూచించారు. నా పేరు నాగసూరి మల్లిక. నేను బాయ్స్ హై స్కూల్ దగ్గర నా ఓటు వేయడానికి వచ్చాను. ఇది నాకు ఫస్ట్ టైం ఓటు వేయడం. నేను 4-5 డేస్ నుంచి చాలా యాంగ్జైటీతో ఉన్నాను ఓటు వేయడానికి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఓటు వేసి వచ్చి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ మీ ఓటు హక్కును బాగా వినియోగించాలని అనుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు గంటా గీతాంజలి. కిడ్స్ క్యాంపస్ లో ఓటు వేయడానికి వచ్చాను. ఇది నా ఫస్ట్ ఓట్ అండి. 2-3 డేస్ నుంచి చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఫస్ట్ ఓట్ కోసం. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఈ ఓటుని వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఆలోచించి వేయండి. రేపు మన ఫ్యూచర్ ఇదే కాబట్టి. అందరికి నమస్కారం అండి. నా పేరు లలిత్. ఇది నా ఫస్ట్ ఓట్. ఈ ఓటు వేయడానికి నేను కేవలం తిరుపతి నుంచి వచ్చాను ఇంత దూరం. సో ఈ ఓట్ అనేది మనకి మన ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్. ఓటు వేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా వేయండి. క్యాస్ట్ ఓట్, డోంట్ వేస్ట్ ఓట్. హాయ్ అండి, నా పేరు వీరవల్లి కుసుమ. నేను మార్కెట్ యార్డ్లో ఓటు వేయడానికి వచ్చాను. 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఓటుని బాగా వినియోగించుకుని ఆలోచించి వేయండి. నేను ఫస్ట్ టైం ఓటేసాను. చాలా హ్యాపీగా ఉందండి. అందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మన ఓటు ఎంత మంచిగా వేస్తే సొసైటీ అంత బాగుంటుంది. హాయ్, మై నేమ్ ఇస్ మీనాక్షి. ఇది నా ఫస్ట్ ఓట్. నేను 3 డేస్ బ్యాక్ నుంచి చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా నా ఫస్ట్ ఓట్ వేయడానికి. ఇక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర నేను ఈ ఓట్ అనేది వినియోగించుకున్నాను. అందరూ 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ ఈ ఓటు వేయాలని
కోరుకుంటున్నాను. ఇంక మన మంచి సొసైటీ అనేది బాగుండాలని చెప్పేసి అందరూ ఓట్ అనేది వినియోగించుకోండి. జంగారెడ్డిగూడెంలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలో బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద జరిగిన పోలింగ్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. సంబంధిత ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోలింగ్ జరిగే విధానం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ తక్షణమే వాటిని పరిష్కరిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించామని తెలిపారు. పోల్ స్టార్ట్ అయింది, అంతా రెగ్యులర్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. 47 పిఎస్లో పీసీ ఒకటి చిన్న ఇబ్బంది జరిగింది, కానీ వెంటనే రెక్టిఫై చేసి ఓటింగ్ జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఓటర్లు కూడా సహకరించి ఎండ ఎక్కువగా తీవ్రంగా వచ్చేటట్టుంది. కాస్త ప్రశాంత వాతావరణంలో ఓటుకి వచ్చి మీ ఓటు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం సిబ్బందికి కానీ పోలింగ్ స్టేషన్స్లో కానీ అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తున్నాము. మంచినీటి వసతి ఓటర్స్కి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో పలువురు వృద్ధులు, దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయకులతో కలిసి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఓటర్లు క్యూ లైన్ లో బారులు తీరినప్పటికీ వృద్ధులను, దివ్యాంగులను ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. సిబ్బంది సహాయంతో వృద్ధులు, దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీరి కోసం ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. ఈ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల
నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగా పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 మరియు 8332004104. వెల్కమ్ బ్యాక్. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వారి సతీమణి ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. వెనక్కి పెట్టి కొట్టు పర్లేదు. మేడం ఒకసారి ఇలా చూడండి మేడం. ఇలా ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో ఏర్పాటు చేసిన 264వ బూత్ లో రోషన్ కుమార్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని అన్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. దీనిని బట్టి చూస్తే తన గెలుపు ఖాయమని స్పష్టమవుతుందని రోషన్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామవరపుకోట ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన 181వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి విజయరాజు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనను స్మరించుకుంటూ ప్రజలు ఓటు వేస్తున్నారని అన్నారు. కావున ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గ అభ్యర్థి చిర్రి బాలరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో బాలరాజు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ప్రజలు కూటమికి విజయం కట్టబెట్టబోతున్నారని, కావున తమ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం మండలం వంక బొత్తప్పగూడెం గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. తమను ఐటీడీఏ పరిధిలో కలపాలని, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు వచ్చే తమను ఎస్టీలుగా గుర్తించాలని, లేకపోతే తాము ఓట్లు వేయమని తెలిపారు. ఇదే రీతిలో 2019 ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా ఎన్నికలు బహిష్కరించారు. అప్పుడు అధికారులు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడంతో ఓట్లు వేయడానికి అంగీకరించారు. కానీ ఇప్పటికీ వారి సమస్యను పరిష్కరించకపోవడంతో మరలా ఓటు వేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించడంతో పోలింగ్ ప్రారంభమైంది. మేము మా సమస్య మా గిరిజన గ్రామంలో ఐటీడీలో ప్లస్ మా పంచాయతీలు ట్రైబల్ పంచాయతీ చేయాలని మేము ఇప్పటి నుంచో దీనికోసం పోరాడుతూనే ఉంటున్నాం. కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఆఫీసర్లు కానీ మాకు ఎవరు కూడా దీనికి ఎవరు సహకరిస్తలేదు. కాబట్టి ఏ ఆఫీసర్ అయినా వచ్చి మాకు చెయ్యపోతాడా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా గ్రామంలో ఉన్న అన్ని గ్రామాలు గిరిజనులందరూ కలిసి దీన్ని బాయ్కాట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు అలాగే మన నోళ్ళ ఇది ఆఫీసర్లో అందరూ వచ్చి మళ్ళీ మీ సమస్య మీరు చెప్పారు కాబట్టి మీరు కాగితం రూపంగా మాకు ఇస్తే మేము పై ఆఫీసర్లకు ఇచ్చి మీ సమస్యను మేము తెలియపరుస్తామని చెప్పారు. కాబట్టి మేము దానికి మా ఊళ్ళకి చెప్పడం జరిగింది. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వివాహితను హత్య చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలు సోదెం అరుణ తన స్వగ్రామంలో నిర్దిస్తున్న సమయంలో అర్ధరాత్రి భర్త దారం రాంబాబు కత్తితో పీక కోసి గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన పోలింగ్. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ ల బారులు తీరిన ఓటర్లు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఓటు హక్కును వినియోగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మరలా వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు. సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూ లైన్ లో నిలబడి ఓటును వేసిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేసిన కొత్త ఓటర్లు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.